ఇప్పుడు వన్ మ్యాన్ షో అంటూ చెప్తున్నారు. ఎన్టీఆర్ చేసినటువంటి ప్రయోగం అయితే అసలు ఇంకెవ్వరూ చేయలేదు. సో ఎన్టీఆర్ ఒక్కడే తన భుజస్కంధాల మీద ఈ సినిమాని తీసుకొచ్చేస్తున్నారు. ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తితో ఇంకేం మాట్లాడాలి అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం తనకి ఈ సినిమాకి సంబంధించిన విషయాల్లో ఎంతో అద్భుతంగా హెల్ప్ చేసి ఉంటారు. అంతేకాకుండా ఇంకా చాలా విషయాలు సిద్ధం చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడు చూసినట్టయితే కావాలని అందరినీ మరి ఏదో ఒక రకంగా ఇబ్బందులకి గురి చేస్తున్నట్టుగా అవుతుంది. కాబట్టి మరి మౌత్ టాక్ అయితే మంచిగా వస్తున్నా కొరటాల శివ డైరెక్షన్కి అయితే -మార్క్స్ పడుతోంది. అందుకే ఇప్పుడు అన్నీ మంచిగా జరగాలని అయితే చెప్తూ ఎన్టీఆర్ యాక్టింగ్ గురించే ఇప్పుడు అన్ని మీడియా సంస్థలు అయితే చెప్పుకుంటున్నాయి. సో ఎన్టీఆర్ డాన్స్కి సంబంధించిన విషయంలో చూస్తే ఖచ్చితంగా ఆయన డాన్స్ తరపున మనమందరూ కూడా వెయ్యాల్సిందే, అలా ఉంటాయి అంటూ స్టెప్స్ మనందరికీ సైతం వేసి చూపిస్తూ ఉంటారు. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రాంగణం కాబట్టే మంచి వీలు కలుగుతుందా అంటూ చెప్తున్నారు. కాబట్టే సోషల్ మీడియాలో సైతం ఇవి ఎంతో వైరల్ అవుతోంది. సో దేవర సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతోందంటూ ఇప్పటికే అందరూ చెప్తున్నారు. సో దేవర సినిమాలో వచ్చినటువంటి సెట్సే కాకుండా ఇంకా న్యాచురల్గా అయితే ట్రై చేయడానికి కూడా అవకాశం ఉందనేది సమాచారం. అయితే దేవర సినిమాలో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా గొప్పదని, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేనిది అసలు సినిమా ఏం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు షోలో మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయం మాత్రం తను సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ ఆసక్తి ప్రకారమే తను రావాలని కోరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్గా మారుతోంది.